నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉప్పుటేరు డ్రైన్ కు అడ్డంకులు తొలగింపునకు తక్షణ చర్యలు. కొల్లేరుల సమస్యలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రశాంతంగా ముగిసిన తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక. టీడీపీ బలపరిచిన కె నిర్మలకు ఎమ్మెల్యే ఓటుతో మద్దతు పలికిన 10 మంది కౌన్సిలర్లు. రోజు కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించండి. ప్రజలకు సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఎస్ ఇలఖియా బాధ్యతల స్వీకరణ. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. పర్యావరణ పరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. కొల్లేరుపై కోర్టు తీర్పుల నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ కాంటూరు అంశాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్షించారు. కొల్లేరు సమస్య పరిష్కారంపై పట్టుదలగా ఉన్న కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల, ప్రాంత ఎమ్మెల్యేలతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొల్లేరు కాలుష్య కాసారం కాకుండా చూడాలి. కొల్లేరులోకి వెళ్తున్న డ్రైన్ వాటర్ కు ట్రీట్మెంట్ జరగాలి. విచ్చలవిడిగా డ్రైన్లు వదిలేసి కొల్లేరును కాలుష్యమయం చేసే ప్రక్రియకు బ్రేక్ పడాలి. డ్రైన్లో పొడికలు తొలగించాలి. నీరు సులువుగా వెళ్లే అవకాశం కల్పించాలి. కొల్లేరు నుంచి నీటిని సముద్రంలోకి తీసుకెళ్లే ఉప్పుటేరు ఆక్రమణలు తొలగించాలి. ఉప్పుటేరు పూడిక తీసి ఆక్రమణలు తొలగించి నీరు సముద్రంలోకి వెళ్లేలా చేయాలి. అవుట్లెట్లు పూర్తిగా క్లియర్ చేయాలన్నారు. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన 1వ వార్డు కౌన్సిలర్ కె నిర్మలకు ఎమ్మెల్యే ఓటుతో 10 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ గా ఎన్నికైన నిర్మలకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ కౌన్సిలర్లు స్వేచ్ఛగా తిరువూరులోనే వారి నివాస కుటుంబ సభ్యులతోనే ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తిరువూరు నగర పంచాయతీని మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేస్తామన్నారు. త్రాగునీరు, నగర పారిశుద్ధ్యం, రోడ్లు అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ సమస్యలను 6 నెలల్లో పరిష్కరించే విధంగా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికకి ముఖ్య కారణం తిరువూరులో ఉన్న కౌన్సిలర్లు గత 3 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి చేసుకుందామని కొంతమంది అందరూ అనుకుని తెలుగుదేశంలో చేరటం, కానీ కొన్ని శక్తులు దీన్ని వక్రీకరించి కోర్టుల్లో కానీ లేకపోతే ఇక్కడ తిరువూరులో కూడా చూసాం, చాలా రకాల విన్యాసాలు చేశారు. మేము ఎక్కడా కూడా క్యాంప్ అనేది మేము ఎక్కడా పెట్టలేదు, ఎక్కడా కూడా ఎవరిని ఎక్కడ మేము నిర్బంధించలేదు. కానీ ఎవరైతే స్వచ్ఛందంగా కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరదామనుకున్నారో వాళ్ళకి క్యాంపులు పెట్టి కోర్టులో కూడా అబద్ధాలు చెప్పి కోర్టులో ఉన్న పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదని చెప్పి మీరు గత చూసాం. 2వ రోజు కూడా ఇక్కడ ఎవ్వరం కూడా మేము ఇక్కడికి రాలేదు. అయినా కూడా కౌన్సిలర్లని ఇక్కడికి తీసుకురాకుండా భర్తల నుంచి భార్యలను దూరం చేయటం, కుటుంబాల నుంచి దూరం చేసి బెంగళూరు, మైసూరు, గుణదల రకరకాల ప్రాంతాలు తిప్పి ఎన్నో ప్రలోభాలు చేద్దాం అనుకున్నారు. కానీ అభివృద్ధి కోరుకున్న వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడి ఇవాళ తెలుగుదేశం పార్టీ చైర్మన్గా నిర్మల గారిని గెలిపించడం అందరికీ కూడా ఇవాళ తిరువూరు పట్టణానికి సంబంధించి చాలా అదృష్టంగా భావించాలి. ఒకటే చెప్తున్నాం, గత 3.5-4 సంవత్సరాలు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక్క సమస్య మీద కూడా పాపం కౌన్సిలర్లకి స్వేచ్ఛ లేదు. ఇటువంటి సమయంలో మేము ఇవాళ నుంచే ఈ గంట నుంచే కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం. ఇప్పుడే ఇక్కడ సమావేశం ముగిసిన వెంటనే తిరువూరులో ఉన్న 4 ప్రధాన సమస్యలకు నేను కానీ, మా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కానీ, మా కౌన్సిలర్లు కానీ అందరం వెళ్ళి మున్సిపల్ చైర్మన్ గారితో వెళ్ళి
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఇటువంటి మేజర్ ఉన్న 4 సమస్యలు ముందుకు తీసుకువెళ్తాం. త్వరలో ఈ సంవత్సరంలో గత 4 సంవత్సరాల నుంచి తిరువూరులో వెనకబడి ఉన్న అభివృద్ధిని తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యల్ని ముఖ్యమంత్రి వర్యులు మనసు శరీర సంబంధాన్ని మెరుగ్గా అనుసంధానించి జీవన నాణ్యతకు శ్రేయస్సుకు ఉపయోగపడే సరళ యోగా అభ్యసనానికి ఈ రోజుల్లో తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పారిశుధ్య కార్మికులకు సూచించారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల సందర్భంగా సోమవారం విజయవాడలోని బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ నందు జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల థీమ్ యోగా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, హెచ్ఎం, వివిధ శాఖల అధికారులు పారిశుధ్య కార్మికులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు ఉదయం విధులకు ఉపక్రమించే ముందు వీలున్నంత సమయాన్ని యోగాకు కేటాయించాలని, దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరి ఉత్సాహంగా పనిచేసేందుకు వీలుంటుందన్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిపుణుల సహాయంతో రూపొందించిన 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్లో చాలా సరళమైన ఆసనాలున్నాయని, వీటిని చాలా తేలిగ్గా ప్రాక్టీస్ చేయొచ్చన్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా సమాజంలో ప్రతి వర్గానికి యోగా విశిష్టతను వివరించి ఆయా వర్గాల ప్రజలు జీవితాంతం యోగాసనాలను ఆచరించి ఆనందంగా జీవించేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహిస్తోందని వివరించారు. కొత్తగా యోగా నేర్పించే సంకల్పంతో ఈరోజు పిఎంసి శానిటేషన్ వర్కర్స్ని కూడా ఈరోజు పిలిపించి వాళ్ళందరికీ కూడా మీరందరూ ఎంతో కష్టపడి రోజు ఉదయం వెళ్ళేసి పనిని ధ్యానంలాగా చేస్తుంటారు. సో దాంతో భాగంగా ఏదైతే యోగా ప్రోటోకాల్ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఉందో, సో దీన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు చేసే పనిలో ప్రొడక్టివిటీ వస్తుంది. అలాగే మీరు ఒత్తిడి లేకుండా పనిచేయడానికి దోహదపడుతుందని ప్రతిరోజు ఒక్కొక్క గ్రూప్ని పిలిపించి పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర గారి ఆధ్వర్యంలో విఎంసి స్టాఫ్, అలాగే మీకు తెలిసే ఉంది బీఆర్టీఎస్ రోడ్లో ప్రతిరోజు యోగా జరుగుతూ ఉంటుంది. ఇది యోగా స్ట్రీట్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి ఇది 13వ రోజు. ఇంకా జూన్ 21 తారీఖు వరకు ఇక్కడ యోగా జరుగుతుంది. అదే తర్వాత కూడా జరుగుతుంది. పబ్లిక్ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు. మీరు ఒక అలవాటుగా మార్చుకోండి. మీరందరూ అర్లీగా లేకడం పెద్ద విషయం కాదు. అంటే మీరు బై డిఫాల్ట్ మీ వర్క్ ప్రొఫైల్ అలా ఉంది కాబట్టి మార్నింగ్ లేచేస్తారు, అయిన తర్వాత పని ఉంటుంది. తర్వాత మీకు ఎప్పుడు టైం అవుతుందో ఖచ్చితంగా అప్పుడైనా అట్లీస్ట్ మీరు యోగా నేర్చుకోవడానికి మంచి ఆలోచనతో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఇక్కడ నేర్పించిందంతా కూడా ఏదో చాలా హై లెవెల్ యోగా కాదు, జస్ట్ మీడియంగా అందరూ కూడా నేర్చుకునేంత అవకాశం ఉంది. కాబట్టి ఆల్ శానిటేషన్ ఎంప్లాయీస్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఒక భాగంగా చేసుకుని మీరు కాకుండా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న పిల్లలకి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీన్ని అలవాటు చేయాలని కోరుతూ ఈరోజు ఇక్కడ మన యోగా స్ట్రీట్లో బీఆర్టీఎస్ రోడ్లో వచ్చిన అందరు ఎంప్లాయీస్కి అసోసియేషన్స్కి ధన్యవాదాలు. ప్రత్యేకంగా కలెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ప్రతిరోజు మనకి ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్లో డిఫరెంట్ థీమ్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్కి సార్ డైరెక్షన్స్ వరకు చాలా వరకు బాగా చేస్తున్నాము. ఇంకా బాగా చేయాలి. ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతున్నాం. వెళ్తూ పెరగాలి తప్ప తగ్గడానికి లేదు. కాబట్టి అందరూ కూడా జూన్ 21కి మనం తయారవుతున్నాము. యోగా తెలియదు అని ఎవరు అనకూడదు. ఎంటైర్ విఎంసీలో ఎంప్లాయీస్కు తెలియాలి, పబ్లిక్ కూడా తెలియాలి. కాబట్టి అందరూ కూడా వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఒక నెల మాసోత్సవంగా మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో ఆచరించడం జరుగుతూ. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో బీఆర్టీఎస్ రోడ్లో ఒక యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 వరకు యోగా ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి ఈ ఒక నెల కాలంలో యోగా నేర్పించి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలాగా చేయాలి. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఒత్తిడి తగ్గుతుంది, అలాగే వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇది విజన్ ఆంధ్ర 2047 సాధనకు కూడా దోహదపడుతుందని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పటికే చాలా మంచి స్పందన ఉంది. చాలామంది పబ్లిక్ వాలంటరీగా వచ్చి పాల్గొంటున్నారు. అలాగే యోగా అసోసియేషన్స్ వస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేసి ప్రతిరోజు ఒక్కొక్క థీమ్ లాగా పెట్టుకొని ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి ఇక్కడ యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి మీడియా మిత్రులు అట్లాగే ఈవెన్ ఆఫీసర్స్, అడ్వకేట్స్, డాక్టర్స్ వీళ్ళందరినీ కూడా పిలిపించి చేయించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మంచి స్పందన వస్తూ ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తూ మన జిల్లాని ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్స్లో పర్ఫార్మెన్స్ నెంబర్ 1 నిలపడానికి ఇది దోహదపడుతుందని ఈ సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు.
కీలకమైన ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉందని, జిల్లా సమగ్రామాభివృద్ధికి అధికారులతో కలిసి కృషి చేస్తానని నూతన జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా అన్నారు. ఎస్ ఇలక్కియా సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జేసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇలక్కియా మాట్లాడుతూ శూన్య పేదరికంతో పాటు స్వర్ణాంద @2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజలకు సేవలందించనున్నట్లు తెలిపారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గా, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇలకియా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నూతన జాయింట్ కలెక్టర్ కు విజయవాడ ఆర్డీఓ కావురి చైతన్య, డిఎస్ఓ ఏ పాపారావు మరియు గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టర్, సూపరింటెండెంట్లు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. జాయిన్ అయ్యాను. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం నాకు మంచి ఆపర్చునిటీ అని భావిస్తున్నాను. నేను ఆల్రెడీ 2 సంవత్సరం కాకినాడ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. దానికి ముందు సబ్ కలెక్టర్గా రాజమండ్రిలో పనిచేశాను. తర్వాత మెటర్నిటీ లీవ్లో వెళ్ళాను. సో ఒక చిన్న పాప ఉంది. ఇప్పుడు ఫస్ట్ డే ఆఫీస్కి వస్తున్నాను. కొంచెం ఓవర్వెల్మ్డ్గా ఫీల్ అవుతున్నాను. కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఆఫీసర్స్ అందరూ కూడా మంచిగా పనిచేస్తారు నాకు తెలుసు. దాని విధంగా నేను కూడా ఈ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా మంచిగా పనిచేస్తాను. ఇంకా ఏ సమస్య ఉంటే కూడా ప్రజలు కూడా నా దగ్గర డైరెక్ట్గా రావచ్చు, నా ఆఫీస్కి డైరెక్ట్గా రావచ్చు. మీకు వెయిటింగ్ కానీ జాయింట్ కలెక్టర్ని కలవడానికి వీలవ్వదు అలాంటి మాట ఎవరి నుంచి మీకు రాదు. సో ఎటువంటి సమస్య ఉంటే నా దగ్గర డైరెక్ట్గా రావచ్చు, లేకపోతే జాయింట్ కలెక్టర్ అఫీషియల్ నంబర్కి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ పెట్టవచ్చు. మీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి నేను 100% ట్రై చేస్తాను. ఇంకా గవర్నమెంట్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మంచి రూపంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజలకిచ్చిన హామీలో 100% అమలు చేసే దిశగా పనిచేస్తున్నారని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని చిట్టినగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే తనయుడు బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పలువురు కూటమి నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలరా హాస్పిటల్ సెంటర్లో కేక్ కటింగ్ చేసి మహిళలకు చీరల పంపిణీ, పేదలకు అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు కార్తిక్ తో పాటు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా కార్తిక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ 100% అమలు చేయాలని సంకల్పంతో కృషి చేస్తున్నామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తన తండ్రిని గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పుట్టినరోజు పురస్కరించుకుని నియోజకవర్గంలో భారీ ఎత్తున సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈరోజు మాజీ కేంద్ర మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారి 64వ జన్మదినం సందర్భంగా ఈరోజు అమ్మవారి కనదుర్గ అమ్మవారి దేవస్థానంలో, అదేవిధంగా చిట్టినగర్ అమ్మవారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారి కుమారుడు ఈ యొక్క దేవాలయాల్లో అమ్మవారిని దండం పెట్టుకొని ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా నమ్మకంతో ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా మేము తప్పకుండా అడుగులు వేస్తాము. అమ్మవారి ఆశీస్సులు మాకు కావాలని చెప్పి పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లోని
పేదలకు దుప్పట్లు చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలు తోపుడు బళ్ళు, ఇస్త్రీ బండ్లు, చిరు వ్యాపారస్తులు ఈ బళ్ళు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఇలా ప్రతి నియోజకవర్గంలో అనేక దాదాపు 15 సెంటర్లోని ఈ యొక్క సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రజలు ఏ నమ్మకం విశ్వాసంతో ప్రియతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారిని గెలిపించారో తప్పకుండా ఆ రుణం తీర్చుకునే వరకు కూడా శాసనసభ్యులు కట్టుబడి ఉంటామని చెప్పి పదే అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వారికి మొన్న జరిగినటువంటి విదేశీ పర్యటనలోని దెబ్బతిన్న కారణంగా గత 25 రోజులుగా విజయవాడ రాలేకపోయారు. అందుకని వారి కుమారుడు ఈరోజు ఇక్కడికి విచ్చేసి ప్రజలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించే విధంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సుజనా చౌదరి గారి కుటుంబానికి ఉండాలి. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలోని 100% ఎప్పుడూ చేయని విధంగా గత ప్రభుత్వంలోని ఏ ఎమ్మెల్యే చేయని విధంగా తప్పకుండా తీర్చిదిద్దుతారని నమ్మకం విశ్వాసం ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున ఎన్టీఆర్ జిల్లా తరఫున తెలియజేసుకుంటాం. పలు సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము. 1 year అవుతుంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఇప్పుడు మా కుదిరినంత బెస్ట్ మేము చేస్తున్నామని మేము అనుకుంటున్నాము. నాన్నగారు కూడా ఈ గాల్లో రాలేకపోయారు, కొంచెం ఇంజరీ అవ్వడం వల్ల. త్వరలో వచ్చేస్తారు. ఈ రికవరింగ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామ్ గారు పెట్టండి. మోడల్ పోలీస్ స్టేషన్ గా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కు రికార్డు ఉందని, ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ కు వచ్చిన అనుభూతి కలిగిందని హోంమంత్రి వంగరపూడి అనిత తెలిపారు. ఏపీలో ఇటీవల గంజాయి రవాణా చాలా వరకు తగ్గిందని చెప్పారు. కుటుంబ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు లేవు, హౌస్ అరెస్టులు లేవని స్పష్టం చేశారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, సిపి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. మోడల్ పోలీస్ స్టేషన్ గా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కు రికార్డు ఉందని ఉద్ఘాటించారు. ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ కు వచ్చిన అనుభూతి కలిగిందని తెలిపారు. 320 గజాల స్థలంలో 2 కోట్లతో నిర్మాణం చేస్తామన్నారు. ఏపీలో జిమ్ ఉన్న తొలి పోలీస్ స్టేషన్ ఇదేనని చెప్పారు. మహిళలు, పిల్లలకు సౌకర్యం ఉండేలా నిర్మాణం చేస్తామని వెల్లడించారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 200 కెమెరాలు పెట్టామని తెలిపారు. రౌడీ షీటర్ల కదలికలపై దృష్టి పెట్టి వారి సేఫ్ రికగ్నైజ్ పెట్టామని అన్నారు. ఇక సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తులను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి నేరం జరిగినా నేడు వెంటనే నిందితులను పోలీసులు పట్టుకుంటారని చెప్పారు. చాలా అదృష్టం కింద భావిస్తున్నా. రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన డీసీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి, అదేవిధంగా నిత్యం ట్రాఫిక్కి సంబంధించి కానీ, లా అండ్ ఆర్డర్కి సంబంధించింది కానీ అన్ని విషయాలని కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో, అదేవిధంగా టెక్నాలజీని అడాప్ట్ చేయడంలో కూడా రాష్ట్రంలోనే ముందుండే మా సిపి గారు రాజశేఖర్ బాబు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అన్న ఎంపీ గారు చిన్ని గారికి, అదేవిధంగా అన్న ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారికి, అదేవిధంగా పెద్దలు మన డీసీపీ కేవీసీ సరిత గారికి, డీసీపీ క్రైమ్ తిరుమలేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా డీసీపీ సిఎస్డబ్ల్యూ ఉదయరాణి గారికి, డీసీపీ ట్రాఫిక్ కృష్ణమూర్తి నాయుడు గారు, డీసీపీ ప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ని, నాకు తెలిసి రాష్ట్రంలో ఇది ఫస్ట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. అంటే మోడల్ పోలీస్ స్టేషన్స్ చాలా కట్టున్నారు, కానీ అన్నిటికీ మించి చాలా అంటే లోపలికి రాగానే ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చాము, మనకి సాధారణంగా ఒక ఫీల్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ వాతావరణానికే సగం జబ్బులు ఇంకా ఎక్కువ అవుతాయి. మనకి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి, కొన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసరికి మనకున్న బాధ ఇంకొంచెం రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్ బట్టో లేకపోతే అక్కడున్న సర్కమ్స్టెన్సెస్ బట్టో. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒక కార్పొరేట్ ఆఫీస్లోకి వచ్చినంత ఫీలింగ్ కలిగింది. దట్స్ వై నేను అంత అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి ముందు ఒక రిసెప్షను, తర్వాత ఒక ఎస్హెచ్ఓ రూము, తర్వాత ఒక జైలు సంబంధించిన అన్నీ కనిపిస్తుంటాయి రికార్డ్స్తో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవ్రీ టైంలో అంటే అక్కడే ఏఎస్ఐ కూర్చుంటారు, అక్కడే హెచ్సి కూర్చుంటారు, అక్కడే కానిస్టేబుల్ కూర్చుంటారు. ఇవన్నీ జరిగే పరిస్థితి నుంచి ఈరోజు సపరేట్గా దీనికి ఈ బిల్డింగ్లో హార్డ్లీ నేను ఇప్పుడే చూస్తున్నా 320 గజాల్లో దగ్గర 2,50,00,000 రూపాయలు పెట్టి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్, బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ కట్టారు. ఇందులో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా, ఆఖరికి హెడ్ కానిస్టేబుల్కి కూడా ఒక రూము,
ఏఎస్ఐకి ఒక రూమ్, ఎస్ఐకి ఒక రూమ్, సిఐకి ఒక రూమ్, ఏఎస్పీకి కూడా ఒక రూమ్, ఏసీపీకి కూడా ఒక రూమ్ కూడా అలాట్ చేసి ముందుగానే, అంటే ఫర్దర్గా మనకు ఎక్స్పాండ్ చేస్తామేమో ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయటం. వీటన్నిటికీ మించి దిస్ ఈజ్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ హ్యావింగ్ జిమ్. అంటే ఒక 14-19లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం కూడా మంచి పోలీస్ స్టేషన్స్ నిర్మించాలి, పోలీసు వ్యవస్థని ఆధునీకరించాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ పెట్టి తద్వారా ప్రజలకి అకౌంటబిలిటీ అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్ అందించాలని ఆ రోజు ఆలోచన చేసిన దాంట్లో నేను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ రోజు 2 పోలీస్ స్టేషన్లు, 5 టౌన్ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్, ఇది నున్న పోలీస్ స్టేషను సింగనగర్లో పోలీస్ స్టేషన్కి 2 కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన 2018లో శంకుస్థాపన చేసాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ బిల్డింగు కంప్లీట్ కాలేదు. ఇవాళ మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక అన్ని రకాలుగా అత్యాధునికమైన టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ఈరోజు సిపి గారు రాజశేఖర్ బాబు గారు కానీ, అలాగే హోమ్ మినిస్టరు అనిత్ గారు కానీ, అలాగే పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు, డీజీపీ గుప్తా గారు, వీళ్ళందరూ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టబట్టి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదట అత్యాధునిక వసతులతో అన్ని ఫెసిలిటీస్, ఒక ఐటీ కంపెనీకి ఏ విధంగా వెళ్తే ఎలా ఉంటుందో, ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు కానీ, కంప్లైంట్లు తీసుకునే విధానంలో కానీ జవాబుదారుతనంగా ఇక్కడ అన్ని వ్యవస్థలు, ల్యాప్టాప్లు పెట్టారు, రెస్ట్ రూములు పెట్టారు, ఉమెన్ రెస్ట్ రూములు పెట్టారు, మేల్ రెస్ట్ రూములు, డైనింగ్ రూమ్స్, జిమ్ము, యోగా రూము, అలాగే ఏసీపీ గారికి కానీ, సిపి గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ అందరికి కూడా సపరేట్ రూములు పెట్టి అత్యాధునికంగా పూర్తిగా సీసీటీవీ కెమెరాల మానిటరింగ్లో, డ్రోన్ కెమెరాల మానిటరింగ్లో ఇంత ఫెసిలిటీస్తో ఆంధ్రప్రదేశ్లో ఏ పోలీస్ స్టేషన్ ఉండదు నాకు తెలిసి. మళ్ళా ఇదే విధంగా సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అంతరించిపోతున్న హస్తకళల నైపుణ్యాలను మరల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని ఏపీ హస్తకళ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులు మార్కెటింగ్ చేసి వారికి అధిక ఆదాయం వచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ లేపాక్షి ఎంపోరియం నందు ఏపీ హస్తకళ చైర్మన్ గా పసుపులేటి హరిప్రసాద్ పదవి బాధ్యతలను స్వీకరించారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులు కలిసి చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన హరిప్రసాద్ కి పుష్పగుచ్చాలు అందచేసి శాల్వాలు కప్పి అభినందనలు తెలియజేశారు. అనంతరం హస్తకళల చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో హస్తకళల చైర్మన్ పదవి స్వీకరించినందుకు మా అధినేత పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అంతరించిపోతున్న హస్తకళల నైపుణ్యాలకు మరలా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు తాను శాయశక్తిలా కృషి చేస్తానని పేర్కొన్నారు. హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులు మార్కెటింగ్ చేసి వారికి అధిక ఆదాయం వచ్చేలా కృషి చేస్తారని స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశాయ. పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఈ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్కు వన్నె తెచ్చే విధంగా హస్త కళాకారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళను కాపాడుతూ, వాళ్ళ కళను ప్రమోట్ చేస్తూ, వాళ్ళ కళలకు ప్రాఫిటబుల్గా ఆర్గనైజేషన్ ఉంటూ, ఆ ఫలాలు ఏదైతే వాళ్ళు కష్టపడి పనిచేసి తయారు చేస్తున్న వాటిలో ఫలాలను వాళ్ళకు అందే విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఆర్గనైజేషన్ని ముందుకు నడిపించే విధంగా పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు ఈ యొక్క చైర్మన్ బాధ్యతలు స్వీకరించి పనిచేస్తానని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ హస్తకళ ఆర్గనైజేషన్ని, కార్పొరేషన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పెషల్గా తీసుకోవడం జరిగింది. ఆయన మొదటి నుంచి కళాకారుల అంటే కళలో అంతరించిపోతున్న పరిస్థితి వచ్చింది. అటువంటిది ఈ కళాకారులను కాపాడుతూ, ఆ కళాకారులు చేసే వస్తువులను ప్రమోట్ చేస్తూ, ఆ కళాకారుల్ని ప్రాఫిటబుల్గా చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హస్తకళ చైర్మన్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మీరు గమనిస్తే
పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి అయితేమి, అమిత్ షా గారికి అయితేమి, సెంట్రల్ మినిస్టర్కి ఎవరికైనా కూడా ఈ యొక్క కళాకారులు చేసిన చెక్క బొమ్మల్ని గిఫ్ట్గా ఇస్తున్నారు. దట్ ఈస్ అంటే ఆయన అనుకున్నది చేస్తారు. వీళ్ళు ఈ కళలను కాపాడుతూ మన కళలు ఎటువంటివంటే ఒక అగ్గిపెట్టెలో చీరను నేసిన చేనేతల కారులు ఉన్న మన రాష్ట్రం. ఇక్కడ ఆర్లగడ్డలో అద్భుతమైన మహాబలిపురంకి ఈక్వల్గా తయారు చేసే రాతి శిల్ప కళాకారులు ఉన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో, కడప జిల్లాలో ఒక మార్క్సిస్ట్ విశ్లేషణ అన్న అంశంపై న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ సభ చర్చా కార్యక్రమం నిర్వహిస్తోందని న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ నాయకులు ఆర్ రఘు తెలిపారు. ఈ సభలో మార్క్సిస్టు సిద్ధాంతవేత్త, కార్మిక వర్గ మాస పత్రిక మజ్దూర్ బ్రేగల్ సంపాదకులు అభినవ్ సిన్హా ముఖ్య వక్తగా హాజరు కానున్నారని వివరించారు. ఈ సభకు అభ్యుదయవాదులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ నాయకులు ఆర్ రఘు మాట్లాడుతూ ఫాసిజం నిన్న నేడు ఒక మార్క్సిస్ట్ విశ్లేషణ అన్న అంశంపై న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ సభ చర్చా కార్యక్రమం జరుగుతోందన్నారు. జూన్ 8వ తేదీ ఆదివారం ఆటోనగర్ 100 అడుగుల రోడ్డులోని క్రాంతి రెసిడెన్సీ నందు ఉదయం 10 గంటల నుంచి జరగనున్న ఈ సభలో 21వ శతాబ్దంలో ఫాసిజం కొనసాగుతున్న అంశాలు, నూతన అంశాల పుస్తక ఆవిష్కరణ కూడా జరగనుందని తెలిపారు. మోదీ షాల నాయకత్వంలో నేడు భారతదేశంలో నడుస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలన ఫాసిజమా కాదా అన్నది భారత వామపక్షంలో కొందరిని వేధిస్తున్న ఒక ముఖ్యమైన ప్రశ్న అని, ఫాసిజమే అంటున్న వారి నుండి కూడా అనేక నిర్వచనాలు వినిపిస్తున్నాయన్నారు. ఏది సరైన నిర్వచనం అన్నది మరొక ముఖ్యమైన ప్రశ్న అని, అనేక మౌలిక ప్రశ్నలకు మార్క్సిస్టు దృక్కోణంలో సమాధానం చెప్పగలగాలన్నారు. ఈ సంస్థ ఈ నెల 8వ తారీఖున ఆదివారం నాడు ఆటోనగర్ 100 అడుగుల రోడ్లో ఉన్న క్రాంతి రెసిడెన్సీ ఫంక్షన్ హాల్లో ఫ్యాసిజం నిన్న నేడు మార్క్సిస్టు విశ్లేషణ పేరుతో ఒక సదస్సు నిర్వహిస్తున్నాం. దాంట్లో ప్రధాన వక్తగా ఢిల్లీ నుంచి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మార్క్సిస్టు మేధావి అయిన అభినవ్ సిన్హా గారు వస్తున్నారు. ఆయన మజూర్ బిగుల్ అనే పత్రిక సంపాదకులు కూడా. ఇది నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం, ఈరోజు భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఒక రాజకీయ పార్టీ అయినా లేకపోతే అది ఫ్యాసిస్టు పార్టీయా, దాని పాలన ఫ్యాసిస్టు పాలన, లేదా ఈరోజున్న రాజ్యం ఫ్యాసిస్టు రాజ్యమా కాదా అనే చర్చ భారతదేశంలో జరుగుతోంది. మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు సర్కిల్స్లో, కమ్యూనిస్టు పార్టీల్లో జరుగుతోంది. సిపిఎం పార్టీ చాలా స్పష్టంగా ఫ్యాసిజం ఇంకా రాలేదు అని కూడా చెప్పే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మన కళ్ళ ముందు 11 ఏళ్ళు పైగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఫ్యాసిస్టు పాలనని సరిగ్గా అంచనా వేసి దాని నిర్వచనం చెప్పి ఫ్యాసిజం అలనాటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప్పుటేరు డ్రైన్ కు అడ్డంకులు తొలగింపునకు తక్షణ చర్యలు, కొల్లేరుల సమస్యలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రశాంతంగా ముగిసిన తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక. టీడీపీ బలపరిచిన కె నిర్మలకు ఎమ్మెల్యే ఓటుతో మద్దతు పలికిన 10 మంది కౌన్సిలర్లు. రోజు కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించండి, ప్రజలకు సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఎస్ ఇలఖియా బాధ్యతల స్వీకరణ. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.